శ్రీ మాత్రే నమః. దుర్గా అమ్మవారి యొక్క అఖండ ఆశీస్సులతో, పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షములతో, గురువుల యొక్క ఆశీర్వాదంతో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలా అనే ఒక సంకల్పానికి ఈరోజు మనం సహకారం చేసుకోబోతున్నాం. వేదిక మీద ఆసీనులైన గురుదేవులు, అవధాన సరస్వతి పీఠాధిపతులు, కుంభావ సరస్వతి అని ప్రపంచం చేత కీర్తించబడ్డ శ్రీ మాడగుల నాగపణి శర్మ గారు, అలాగే మా బోర్డు సభ్యులు డిప్యూటీ ఈఓ గారు, స్థానాచార్యులు, మరి వేద పండితులైన మహర్షి గారు, ఆత్మీయులైన ప్రెస్ మరియు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఎన్ని కార్యక్రమాల మధ్యన ఈ మధ్యనే మరి పరమేశ్వరుడు యొక్క మల్లేశ్వరుడు యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని దాని కూడా భక్తులకు కుంభాభిషేకాన్ని నిర్వహించి మరి భక్తులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. భక్తులందరూ పరవశిస్తున్నారు. ఒక మంచి ఆలయాన్ని భక్తులకు ఇంతకాలానికి కాస్త ఆలస్యమైన భక్తులకు అందుబాటులోకి వచ్చారు. పరమేశ్వర దర్శనాన్ని నిత్యం చేసుకుంటున్నారు, భక్తులు సంతోషిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గురువు గారి చేత ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఇలా నేను వచ్చాను, ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి అని చెప్పి గురువు గారితో మాట్లాడితే గురువు గారు నాకు అమ్మవారికి ఏదైనా వచ్చి మీ వంతు మమ్మల్ని ఆశీర్వదించండి, అమ్మవారి సమక్షంలో మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, ఒక అష్టావధానమైనా చేయండి అని అడిగితే ఆయన మేధస్సులో ఏం మెదిలిందో తెలియదు, ఏముందో అష్టావధానమేమి శతావధానమే చేద్దామన్నారు. నిజంగా చెప్తున్నాను, నా మనసు కొంచెం ఆ రోజు ఆనందంతో తేలిపోయింది. ఒక శతావధానాన్ని గురువు గారి చేత చేయిస్తూ అమ్మవారికి అంకితంగా దాన్ని ఇస్తే ఒక అద్భుతంగా ఉంటుంది. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి మాత్రమే ఉండాలా చేద్దామని గురువు గారు ఆశీర్వదించినప్పుడు, మరి ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఆయన చేస్తున్న అవధానాలు, ఆయన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో వింటూ ఆనందించేవాడినే తప్ప ఇలా ఆయన ఆహ్వానించి ఆ కార్యక్రమం నిర్వహిస్తానని నేను ఊహించలేదు. అమ్మవారు నాకు అవకాశం కల్పించినందువల్ల అమ్మవారి పాద పద్మాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని తెలియజేసిన వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు చేద్దామంటూ, అలాగే మంత్రివర్యులు కూడా చాలా సంతోషంగా మంచి పని చేద్దామంటే అని నన్ను ప్రోత్సహించారు. వారిద్దరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా బోర్డు చైర్మన్ కూడా ఇలాంటి విషయాలు చేయాలనంటే తప్పకుండా చేద్దామని గురువు గారిని సాధారణంగా ఆహ్వానించి ఆయన కూడా డిస్కషన్లో పాల్గొన్నారు. ఒకనొక సభ్యుడు మన మధ్య కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇది ఎలా ఉంటుందంటే, ఇంకా నలభీమ పాకం వండేటువంటి కొంతమంది ఉంటారు, నలభీమ పాకం అంటారు, వంటలో చాలా నిపుణులు. వాళ్ళ దగ్గర ఉప్మా చేయడం ఎలా అని డిస్కస్ చేసినట్టు ఉంటుంది. నేను మాట్లాడితే మధ్యలో ఆయన మాటలు వినాలని మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇక ఎక్కువసేపు నేను మాట్లాడకుండా గురువు గారిని ఈ శతావధానాన్ని, ఈ క్రతువును, ఈ అక్షరార్చనను, ఈ మహా పద్యాలతో అమ్మకు మనం సమర్పించుకోబోయేటువంటి ఈ ఒక యజ్ఞాన్ని, ఈ పాంచాన్నికంగా ఈ 5 రోజుల పద్యాల పండుగ గురించి ఆయన మాట్లాడాల్సిందిగా నేను సవినయంగా కోరుతున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. అవధానము అన్నది తెలుగు వాళ్లకు మాత్రమే ఉన్నటువంటి ఒక అద్భుతమైన పద్య విద్య. ఇవాళ మన తెలుగు భాష నిలబడింది అంటే పద్య స్వరూపమైన అవధానము నిలుపుకోవటం వల్లనే మన భాష మనకు దక్కుతూ ఉన్నది. ఒక వేమన పద్యమో, ఒక సుమతీ శతక పద్యమో, ఒక దాశరథి శతక పద్యమో రానివాడు తెలుగువాడు కాకూడదు. తెలుగు వాళ్లకు అంత పద్య విద్య ఉన్నది. హిందీ లాంటి గొప్ప భాషలో కూడా దోహా అన్నారు. 2 పాదాలు కలిగిన ఒక కవితా ఖండిక ఉంది తప్ప 4 పాదాల సంపూర్ణమైన పద్యము మన తెలుగు వాళ్లకు మాత్రమే ఉన్నది. ఇది మనకున్న భాషా వైభవము. భాష, సంస్కృతి, సంప్రదాయము ఇవన్నీ నిలపడానికి మొట్టమొదటి నుంచి కూడా దేవాలయాలే మూలము. దేవాలయాలు భాషకు, సంస్కృతికి, ఆచారాలకు, సంప్రదాయాలకు నిలయము దేవాలయము.
సాక్షాత్తు ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నటువంటి అమ్మవారు, ఆమె త్రిశూలధారిణి అయి దుర్గాదేవి. ఇది ఎటువంటి క్షేత్రము? మొత్తము భారతదేశములోనే ఒక ప్రత్యేకముగా ఎన్నదగినటువంటి క్షేత్రము. ఎందుకంటే పాశుపతము అనే అస్త్రమును శివుడు ప్రసాదించిన చోటు అర్జునునికి. పురుషోత్తమ కవి చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హఠ విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. మన పక్కనే శ్రీకాకుళము. ఆ శ్రీకాకుళములోని అక్కడ పడుకొని ఉంటే కృష్ణదేవరాయలకు ఆంధ్రదేవుడు ఆయనకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆముక్తమాల్యదని రాయవయ్యా అని ఆదేశించాడు మహావిష్ణువు. ఈ పక్కనే సిద్ధేంద్ర యోగి కూచిపూడి. ఇక్కడ క్షేత్రయ్య, మనకు క్షేత్రయ్య కళాకేంద్రంలోనే ఈ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. క్షేత్రయ్య వంటి మహానుభావుడు పుట్టాడు ఇక్కడ. విశ్వనాథ సత్యనారాయణ వంటి మహానుభావుడు పుట్టాడు. ఇవాళ ఉన్నవాళ్లలో మల్లాది సూరిబాబు గారు గొప్ప సంగీత విద్వాంసుడు, మహనీయుడు. ఆయనకు మనము పక్కనే ఉంటాము కాబట్టి పెద్దగా ఏదైనా కూడా మన దగ్గర ఉన్నదానికి అంత ఏముందిలే మళ్ళీ చూడొచ్చు అని అనుకుంటుంటాం. ఎవరికైనా సహజమే అది. మోడుమోడు సుధాకర్, ఇటువంటి సంగీతజ్ఞులందరూ కూడా, గౌరీనాథుడు, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో. నా కార్యక్రమాల్లో ప్రత్యేకత ఏమిటంటే జనానికి ఇది అందుబాటులోకి రావాలి అని స్వరపది అని ఒకటి పెట్టాను. అంటే ఒక సంగీత విద్వాంసుడు స్వరము పాడితే దానికి అప్పటికప్పుడు నేను ఆ స్వరానికి తగినట్టుగా ఆ రాగంలో, అయ్యా ఇంద్రకీలాద్రిని వర్ణిస్తూ ఈ రాగం అనే ఆయన స్వరం అంటే నేను పాడుతాను. అలా బాలమురళీ కృష్ణ గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు అనేక పర్యాయాలున్న అవధానాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంగీత విద్వాంసులందరూ కూడా రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం అంతా పద్యాల విశేషము, దత్తుపది, సమస్యాపూరణం, వర్ణన ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. వీటిని మీరందరూ కూడా జనంలోకి తీసుకువెళ్ళి ఒక నూతన చైతన్యము, విజయవాడ వంటి రసజ్ఞ క్షేత్రమునకు తగినట్లుగా దీనిని మనం జనంలోకి తీసుకువెళ్ళి ఇది ప్రాచుర్యం వచ్చేటట్లుగా, మనం ఈ విద్యను నిలుపుకునేటట్లుగా, నిలుపుతున్న మహాత్ములకు మనము బాసట నిలిపేటట్లుగా వ్యవహరించాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జయోస్తు. భవ ఆదిత్యాయువ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మహాసరస్వతి కనకదుర్గాంబిక పరదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.